ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు న్యూ మంత్. ఈ మాసంలో దేవుడు మనం అనుకున్న దానికంటే మనం ఏదైతే అడిగామో దానికంటే ఎక్కువ ఇవ్వబోచున్నాడు. 2 Chronicles 25:9 2 దినవృత్తాంతంలో 25:9 దీనికంటే మరి అధికంగా యెహోవా నీకు ఇవ్వగలడు అనే మాట మనం చూస్తున్నాం. సో టేక్ దిస్ యాజ్ అ ప్రామిస్ ఫర్ దిస్ మంత్. మనము ఏదైతే అనుకున్నామో, లేక మనం ఏదైతే పొందుకున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో అంతకంటే మరి అధికంగా దేవుడు నీకు ఇవ్వగలడని దేవుడు చెప్తా ఉంటున్నాడు. అందుని బట్టి మనం అడిగేది కూడా ఒక రాజుని అడిగినట్టుగా అడగాలి. ఎందుకంటే ఆయన మనకు అత్యధికంగా ఇస్తాడు. మలాకి 3:10 కూడా ఆయన ఆకాశ వాకిట్లను తెరుస్తాడంట మనకి పట్టజాలనంత దీవెనలు ఇవ్వడానికి. అలెగ్జాండర్ ద గ్రేట్ మనందరికి తెలుసు కదా, ఆయన చాలా గొప్ప వ్యక్తి. అయితే ఆయన దగ్గర ఒక తత్వవేత్త పనిచేస్తూ ఉన్నాడు, ఒక ఫిలాసఫర్ పనిచేస్తూ ఉంటాడు. ఆ రాజ మందిరంలో పనిచేస్తూ ఉంటుండగా ఒకసారి ఈ తత్వవేత్త అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళి, నేను చాలా పేదవాడిని, వచ్చే జీతం నాకు సరిపోవట్లేదు, అయితే నాకు ఒక భయంకరమైన శ్రమ వచ్చి పడింది, దయచేసి నాకు కొంచెం సహాయం చేయవా అని రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. వెంటనే అలెగ్జాండర్ ది గ్రేట్ అంటాడు, నువ్వు చాలా మంచి తత్వవేత్త కాబట్టి నేను నీకు దయచేస్తాను, నీకు ఎంత కావాలో వెళ్ళి ఖజానాదారుడి దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్తాడు. వెంటనే ఈయన వెళ్ళి ఖజానాదారుడి దగ్గరికి వెళ్ళి, రాజు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నాకు కావాల్సిందంత ఇవ్వమని చెప్పాడంటే, సరే చెప్పు ఎంత కావాలని అంటాడు. అప్పుడు నాకు 10,000 పౌండ్లు కావాలంటాడు. అంటే చాలా ఎక్కువ డబ్బులు. సో అంత 1000 పౌండ్లు కావాలన్నప్పుడు ఈ ఖజానాదారుడు కోపం వచ్చేస్తుంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఎందుకు అంత అడుగుతున్నావు నువ్వు అని చెప్పేసి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, ఈ తత్వవేత్త అసలు ఏమనుకుంటున్నాడు, 10,000 పౌండ్లు అడుగుతున్నాడు, అదేంటండి మీరు ఏమంటారు, తిట్టేసేయండి, లేదంటే నేను ఇవ్వనని చెప్పేసేయండి అని ఖజానాదారుడు అలెగ్జాండర్ దగ్గర ప్రేరేపిస్తాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ కొసేపు ఆలోచించి అంటాడు, వెంటనే ఆయన అడిగినదంతా కూడా అతనికి ఏమి కూడా అడగకుండా ధనాన్ని చెల్లించేసేయండి అని ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ యొక్క ఖజానాదారుడు అంటాడు. ఎందుకు అంత ఆలోచన చేశారు ఆ తత్వవేత్త గురించి అంటే, ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాడు, అతడు నా యొక్క అద్వితీయమైన గౌరవాన్ని నాకు ఇచ్చాడు, ఎందుకంటే నా సంపదల విషయంలో, నా దాతృత్వ విషయంలోను, నా ఉన్నతమైన భావం బట్టి ఈ మంచి మనవి అడిగాడు. ఆ తత్వవేత్త నన్ను, నా ఉద్దేశాలను తెలుసుకొని, నా ఆస్తిపాస్తులను తెలుసుకొని మంచిది అడిగాడు, ఉన్నతమైనది అడిగాడు. సో ఆయనకి ఉన్నతమైన గుణం ఉంది, ఆయన అడిగింది ఇచ్చేయండి అని చెప్తాడు. నిజమే, మన రాజు అలెగ్జాండర్ ద గ్రేట్ కంటే గ్రేటెస్ట్. మన రాజు మనకు అన్ని దయచేస్తాడు. ఈ రోజు 2 దినవృత్తాంతాలు 25:9 ప్రకారము దీనికంటే ఎక్కువ నువ్వు అడగొచ్చు, దీనికంటే ఎక్కువ నేను చేస్తాను, మరి అధికంగా చేస్తాను అంటున్నాడు. సో మన ప్రభు ఉన్నతమైన వాడు. ఉన్నతంగా అడగండి. ఆస్క్ బిగ్ థింగ్స్. దిస్ మంత్ యూ విల్ సీ greater things in your life. May God bless you. Have a blessed month ahead. Praise the Lord.